అది 1940s వరల్డ్ వార్ II సమయంలో జర్మనీ వాళ్ళ సోల్జర్స్ ఎక్కువసేపు మేలుకొని ఉండి యుద్ధం చేయడం కోసం వాళ్ళకి పర్విటిన్ అనే ఒక డ్రగ్ని ఎక్కించేవాళ్ళు. అయితే ఎవరి సోల్జర్స్కి వాళ్ళ దేశాలు వాళ్ళ డ్రగ్ని కనిపెట్టేవారు. అలాగే సోవియట్ యూనియన్ కూడా మన సైనికుల కోసం మనం కొత్తది తయారు చేయాలని ఒక డ్రగ్ని కనిపెట్టి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలని అనుకుంటారు. ఆ ఎక్స్పెరిమెంట్కి వీళ్ళు పెట్టిన పేరు ది రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఒక 5 మంది వార్ ప్రిజనర్స్ని తీసుకుంటారు. ఈ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళకి 30 రోజులు హెల్ప్ చేస్తే వాళ్ళకి జైలు నుంచి విడుదల చేసి వాళ్ళ కేసులన్నీ తీసేస్తామని వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఒక సీల్డ్ ప్లేస్ని సెలెక్ట్ చేస్తారు. ఆ సీల్డ్ రూమ్లో వాళ్ళని మానిటర్ చేయడానికి కెమెరా, మైక్రోఫోన్ అండ్ వాళ్ళకు ఆక్సిజన్, వాళ్ళకు నెలకి సరిపడా ఫుడ్, వాటర్ అండ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండడానికి కొన్ని బుక్స్ అందులో అరేంజ్ చేశారు. అలాగే వాళ్ళను బయట నుండి మానిటర్ చేయడానికి ఒక 5-inch సైడెడ్ గ్లాస్ని అరేంజ్ చేసి ఉంచారు. ఇక ఎక్స్పెరిమెంట్ మొదలైంది. రూమ్లోకి గ్యాస్ స్టార్ట్ చేశారు. డే 1 నార్మల్గానే ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారు, సరదాగా మాట్లాడుకుంటున్నారు, బుక్స్ చదువుతున్నారు. అలా డే 3 కూడా అయిపోయింది. డే 4 నుంచి వాళ్ళలోని ఘోరమైన సంఘటనలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళలోని బాధలను చెప్పుకుంటున్నారు. ఇది ఇలా సాగుతుండగా తర్వాత రోజు నుంచి వాళ్ళను తిట్టుకోవడం, ఒకరినొకరు తప్పు పట్టుకోవడం మొదలైంది. అది జరిగిన తర్వాత మరుసటి రోజు అందులో ఒకడు రూమ్లో గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఎంత గట్టిగా అరుస్తున్నాడంటే అరిచి అతని వోకల్స్ పగిలిపోయాయి. ఎంత గట్టిగా అరుస్తున్నాడు. అరిచి అతని మాటలు రావడం ఆగిపోయాయి. అరవడం ఆపేశాడు. ఆ తర్వాత అరుద్దాం అనుకున్నా అని లోపల నుంచి గాలి తప్ప అతనికి ఏం రావడం లేదు. ఆ తర్వాత ఆ రూమ్కి ట్రాన్స్పరెంట్ గ్లాస్కి బుక్స్లోని పేపర్స్ అంటించడం మొదలుపెట్టారు. అక్కడ సైంటిస్టులకి ఆ రూమ్లో ఏం జరుగుతుందో ఏమీ కనిపించడం లేదు. కెమెరా ఏమీ కనిపించడం లేదు. కానీ ఆక్సిజన్ మానిటరింగ్ అయితే 5 మంది ప్రజలు బతుకుతున్నట్టు సిగ్నల్ చూపిస్తుంది. కానీ మైక్రోఫోన్లో మాత్రం ఏమీ వినపడడం లేదు. సైంటిస్టులకి ఏం చేయాలో అర్థం కాక డోర్స్ ఓపెన్ చేద్దామని అనుకుంటారు. అయితే డోర్స్ ఓపెన్ చేసే ముందు వాళ్ళకి మైక్రోఫోన్ నుంచి ఒక మెసేజ్ ఇస్తారు. మేము లోపలి మైక్రోఫోన్ చెక్ చేయడానికి డోర్స్ ఓపెన్ చేస్తున్నాము. అందరూ నేల మీద పడుకోండి, లేదంటే మిమ్మల్ని షూట్ చేస్తామని చెప్పి మేము చెప్పినట్టు చేస్తే మీలో ఒకరికి ఇప్పుడే ఫ్రీడమ్ ఇస్తామని చెప్తారు. అయితే అప్పుడే లోపల నుంచి ఒక వాయిస్ వినబడుతుంది. వీ డోంట్ వాంట్ టు ఫ్రీడ్, అంటే మాకు ఫ్రీడమ్ వద్దు అని చెప్తారు. సైంటిస్టులకి ఏమీ అర్థం కావడం లేదు. అయితే వాళ్ళు డోర్స్ ఓపెన్ చేద్దామని లోపల డ్రగ్ని మొత్తం, గ్యాస్ని మొత్తం తీసేసి ఆక్సిజన్ ఫ్రెష్ ఎయిర్ని నింపుతారు. అప్పుడే లోపల నుంచి ఒక వాయిస్ రావడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మాకు గ్యాస్ కావాలి అని అరవడం మొదలు పెడతారు. 15 రోజుల తర్వాత సైంటిస్ట్ సోల్జర్స్తో కలిపి ఆ డోర్స్ ఓపెన్ చేస్తారు. ఆశ్చర్యకరంగా అందులో ఒకడు చనిపోయి ఉంటాడు. 4 మాత్రం ఘోరంగా గాయపడి ఉంటారు. వాళ్ళు రూమ్లో అరేంజ్ చేసిన ఫుడ్ తినకుండా వాళ్ళే పీక్కొని తినడం మొదలుపెట్టారు. అది చూసిన సోల్జర్స్, సైంటిస్టులు కూడా భయపడతారు. అంత ఘోరంగా ఉంది అక్కడ దృశ్యం. ఆ 4 వాళ్ళ శరీరాలను పీక్కొని వాళ్ళే గాయపరుచుకున్నారు. వాళ్ళ అవయవాలను పీకి బయటపడేశారు. వాళ్ళను చూస్తే ఎముకలు కూడా బయటకు కనబడుతున్నాయి. అంత పరుచుకున్నారు. అయితే సైంటిస్టులు గాయపడిన వారిని బయటకు తీసుకురావడానికి కొంతమంది సోల్జర్స్ని లోపలికి పంపుతారు. ఆ సోల్జర్స్తో గొడవపడి 2 సోల్జర్ని చంపేస్తారు. అయితే దీని తర్వాత కొన్ని రోజులకి ఒక 3 సోల్జర్స్ సూసైడ్ చేసుకొని చనిపోతారు. ఈ ఇన్సిడెంట్లో మొత్తం 5 సోల్జర్స్ చనిపోతారు. వాళ్ళకి మార్ఫిన్ ఇచ్చి కంట్రోల్ చేద్దామని చూస్తారు. అయినా వాళ్ళు కంట్రోల్ అవ్వడం లేదు. ఈ జరిగే క్రమంలో కొంతమంది డాక్టర్స్ ఇంజూర్ కూడా అయ్యారు. అయితే 4 ఒకరు నాకు ఇంకా గ్యాస్ కావాలి అని అరుస్తూ బ్లడ్ ఓవర్ లీకేజ్ అయి చనిపోతాడు. మిగిలిన 3 కాపాడదామని డాక్టర్స్ వాళ్ళని లెదర్ బెల్ట్స్తో బెడ్కి కట్టేస్తారు. కానీ వాళ్ళు ఆగకుండా మాకు గ్యాస్ కావాలి అని అరుస్తూనే ఉంటారు. అయితే అందులో బాగా ఇంజూర్ అయిన ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఆర్గాన్స్ మళ్ళీ లోపల అరేంజ్ చేద్దామని
అతనికి అనెస్థీషియా ఇచ్చినా అది పనిచేయడం లేదు. మళ్ళీ సెడేటివ్ ఇస్తారు, అది కూడా పనిచేయడం లేదు. డాక్టర్స్ ఇంకొంచెం అనెస్థీషియా ఎక్కువ ఇస్తారు. అది ఇచ్చేసరికి ఆ సబ్జెక్ట్ ఓవర్డోస్ అయి మెల్లగా కన్నుమూసి చనిపోతాడు. అయితే అటాప్సీ రిపోర్ట్లో ఏం తేలిందంటే అతనికి నార్మల్ పీపుల్కి ఉండే కంటే ఆక్సిజన్ లెవెల్ 3 ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మిగిలిన ఇద్దరు సబ్జెక్ట్ని తీసుకొని, అందులో మొదట గొంతుకు పోయిన సబ్జెక్ట్ని తీసుకొని మళ్ళీ ఆపరేషన్ చేయడం మొదలుపెట్టారు. సబ్జెక్టు మాట్లాడదామని అనుకున్న అతనికి మాటలు రావడం లేదు. అనెస్థీషియా ఇచ్చేటప్పుడు కూడా అతను నాకు వద్దన్నట్టు తల అడ్డంగా ఊపుతున్నాడు. అయితే అక్కడే ఉన్న నర్సును చూస్తూ నవ్వడం మొదలుపెట్టాడు. తనను చూస్తూ ఏదో మాట్లాడదామని అనుకుంటాడు, కానీ మాటలు రావడం లేదు. అందుకని ఆ నర్సు అక్కడే ఉన్న ఒక పెన్ను పేపర్ ఇచ్చి రాయమంటుంది. అతను రాస్తాడు. ఆ ఎత్తను నర్సు ఆశ్చర్యపోతారు. ఏం రాశాడంటే, కీప్ కటింగ్, నన్ను కోయడం ఆపకండి అని రాస్తాడు. అయితే మిగిలిన సబ్జెక్ట్ కూడా ఆపరేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇతను కూడా ఆపరేషన్ నవ్వుతూనే చేయించుకుంటాడు. ఆ తర్వాత ఆపరేషన్ తర్వాత ఇద్దరు నార్మల్ అయిన తర్వాత మళ్ళీ అరవడం మొదలు పెడతారు. మాకు గ్యాస్ కావాలి, మాకు గ్యాస్ కావాలని కంటిన్యూగా అరుస్తూనే ఉంటారు. డాక్టర్స్కి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళే అడగడం మొదలు పెడతారు. మీకు ఎందుకు గ్యాస్ ఇవ్వాలని అడుగుతారు. అయితే వాళ్ళు మేము మేలుకొని ఉండాలి, అంటే మాకు గ్యాస్ కావాలి అని అడుగుతారు. ఇది చూసిన సైంటిస్టులు వీళ్ళని ఏం చేద్దామని అక్కడే ఉన్న మిలిటరీ కమాండర్ని అడుగుతారు. అయితే ఆ మిలిటరీ కమాండర్ ఏం చెప్తాడంటే, వీళ్ళకు మళ్ళీ స్లీపింగ్ గ్యాస్ ఇవ్వండి అని చెప్తాడు. వీళ్ళకి స్లీపింగ్ గ్యాస్ ఇచ్చి ఈఈజీకి కనెక్ట్ చేసి వాళ్ళ హెల్త్ని మానిటర్ చేయమని చెప్తాడు. అయితే అందులో ఇద్దరు సబ్జెక్ట్ గ్యాస్ ఇస్తున్నారని తెలిసి వాళ్ళని కాళ్ళు చేతులు అడ్డంగా ఊపుతూ నార్మల్గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈఈజీ కనెక్ట్ చేసిన తర్వాత అందులో ఒక సబ్జెక్టు కళ్ళని కిందికి మీదికి ఊపుతూ కళ్ళు బ్లింక్ చేస్తూ నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. అయితే సడన్గా ఈఈజీ మిషన్ మ్యూట్ అయిపోయి ఇతను బ్రెయిన్ డెడ్ అయినట్టు చూపిస్తుంది. ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ మెల్లగా కళ్ళు మూస్తూ చనిపోతాడు. మిగిలిన మాట్లాడే సబ్జెక్టు మళ్ళీ అరవడం మొదలు పెడతాడు. అతనికి కూడా సేమ్ ఇలాగే ఈఈజీ వర్క్ అయి ఆగిపోయినట్లు చూపిస్తుంది. అక్కడే ఉన్న మిలిటరీ హెడ్ ఇద్దరిని రీసెర్చర్ని కలిపి ముగ్గురిని ఛాంబర్లో వేసి మళ్ళీ గ్యాస్ రిలీజ్ చేయమని అక్కడే ఉన్న ఒక రీసెర్చర్కి చెప్తాడు. ఇది విన్న రీసెర్చర్ అక్కడే ఉన్న ఒక సోల్జర్ గన్ తీసుకొని కమాండర్ని షూట్ చేసి చంపేస్తాడు. మిగిలిన రీసెర్చర్స్ అందరూ పారిపోతారు. అయితే ఈసారి గన్ సబ్జెక్ట్కి గురిపెట్టి అసలు మీరెవరు అని ఆ సబ్జెక్ట్ని అడగడం మొదలు పెడతాడు. ఆ సబ్జెక్ట్ ఏం చెప్తాడంటే, నేనెవరా, నేను మీరే, మీలోని క్రూరత్వాన్ని, మీలోని పిచ్చిని, మీలోని మృగాన్ని, మీరు మీ మృగాన్ని దాచుకోవడానికి వాడేదే ఈ నిద్ర, కానీ అది మాకు అవసరం లేదు అని చెప్తాడు. ఇది విన్న వెంటనే ఆ రీసెర్చర్ గన్ తీసుకొని 2 బుల్లెట్లు ఫైర్ చేస్తాడు. ఆ తర్వాత సబ్జెక్ట్ చనిపోతాడు. ఇది ది రష్యన్ ఎక్స్పెరిమెంట్ గురించి ఫుల్ వీడియో. ఈ ఎక్స్పెరిమెంట్ చాలామంది జరిగిందని, కొంతమంది జరగలేదని చెప్తున్నారు, కానీ దేనికి ప్రూఫ్ లేదు. కానీ చాలామంది జరిగిందని నమ్ముతున్నారు. మీకు మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.